పిల్లలకి హెల్తీ ఓట్స్ అండి. మార్నింగ్ మా పాపకి పెడతాం ఇలా ఓట్స్. ఇవి చాలా మంచిది హెల్త్కి. అన్నీ నట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఓట్స్తో కలిపి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ ఇవి పిల్లలకి పెడితే చాలా హెల్తీగా ఉంటారు. నేను మా ఇంట్లో ఎలా చేస్తానో చేసి నేను చూపిస్తాను. ఒకసారి మీరు కూడా మీ పిల్లలకి పెట్టండి. మార్నింగ్ టిఫిన్ బదులు ఇది పెట్టినా సరిపోద్ది. ఇది పెట్టాక టిఫిన్ పెట్టినా మంచిదే. నేను చేసి చూపిస్తాను ఎలా చేస్తున్నాను అన్నది. ఇందులో ఎన్ని సీడ్స్ ఉంటాయండి? అన్ని సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో అన్ని రకాల సీడ్స్. దీన్ని ఏమంటారో దీని పేరు తెలీదు. అన్ని రకాల సీడ్స్ ఇందులో ఉంటాయి అన్నమాట ఓట్స్తో పాటు. ఇవి పాలలో ఉడకబెట్టాలి. నేను ఒక 5 నిమిషాలు వాటర్లో నానబెడతాను. నేను కొంచెం వాటర్ వేసి నానబెడతాను. తర్వాత పాలు వేసి ఉడకబెడతాను అన్నమాట. ఇది హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి. మీరు రోజు మార్నింగ్ పెడితే చాలా మంచిదన్నమాట. పిల్లలకి చాలా శక్తి వస్తుంది. ఇందులో చియా సీడ్స్ కూడా ఉంటాయండి. అవి చాలా మంచిది హెల్త్కి, జుట్టుకి, ఫేస్కి అన్నిటికి మంచిది ఇది. ఇందులో చియా సీడ్స్ అన్నమాట ఇవి. ఇవన్నీ ఏమో వాల్నట్స్ ఇవి. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇది మీ పిల్లలకి రోజు మార్నింగ్ పెడితే చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ వెలిగించి వాటర్తో కలిపి ఇవి పెట్టిన తర్వాత దీనిలో మిల్క్ వేయాలండి. పిల్లలకి మిల్క్ ఇవ్వాలి అని అనుకుంటారు కదా, దీంతో కలిపి మిల్క్ ఇచ్చినా చాలా మంచిది. సపరేట్గా మిల్క్ ఇవ్వవసరం లేదు. ఇందులో కలిపి మీరు ఇవి ఉడకబెట్టాలి. ఇలా ఉడకబెట్టాలన్నమాట. బాగా ఉడికిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను చూపిస్తాను. మీరు ఎంత పెడతారో ఓట్స్ అంత వేసి పెట్టండి. నేను కొంచెమే పెడతాను. నేను మార్నింగ్ ఇలా ఉడకాలి. ఇంకా ఉడకాలన్నమాట. ఇంకా చిక్కబడాలి. ఓట్స్ చాలా మంచిదండి. ఈ ఓట్స్ చాలా మంచిది. అన్ని ఓట్స్ కంటే ఈ ఓట్స్ మంచిది. పిల్లలకి హెల్తీగా ఉంటారన్నమాట. దీంట్లో చియా సీడ్స్ కూడా ఉంటాయి ఎక్కువ. సీడ్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో, ఈ ఓట్స్లో. ఇది దించిన తర్వాత చల్లారిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ లేదంటే మామూలు ఫ్రూట్స్, బనానా కానీ యాపిల్ కానీ ఏ ఫ్రూట్స్ అయినా సరే ఇందులో వేసుకొని తింటే ఇంకా మంచిదన్నమాట. నేను డైరెక్ట్గా ఇలాగే పెడతానండి. కానీ మీ పిల్లలకి పెట్టేటప్పుడు మీ ఇంట్లో ఏవైనా ఫ్రూట్స్ ఉంటే అన్నీ కలిపి ఇందులో వేస్తే చల్లారిన తర్వాత ఇందులో వేసి పెడితే వాళ్ళు చాలా బలంగా ఉంటారన్నమాట. ఓపిక ఎక్కువ వస్తుంది అన్నమాట. పిల్లలు ఇప్పుడున్న రోజుల్లో పిల్లలకి హెల్తీగా ఉండట్లేదు, ఓపిక ఉండట్లేదు. వాళ్ళ కోసం ఇది రోజు మార్నింగ్ పెడితే చాలా బలమండి. ఇది ట్రై చేయండి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోద్దండి. ఈ ఈ చిక్కదనంలో దించుకోవాలన్నమాట. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది అన్నమాట. స్టవ్ బంద్ చేస్తాను. ఇంతే. ఇప్పుడు పక్కన పెట్టుకుంటే ఇది చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది. దీంట్లోనే ఫ్రూట్స్ వేసుకొని తినొచ్చు అన్నమాట. హెల్తీ ఓట్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా చిక్కగా ఉంటుంది. ఇంకా అయిపోయిందండి. పిల్లలకి రోజు ట్రై చేయండి ఇలా. ఇంకా ఇలా ఉంటుంది చిక్కగా.